సాధారణంగా ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా ఒక నెగ్లిజెన్స్ వల్ల ఎవరైనా చనిపోయినప్పుడు, ఉదాహరణకి ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అలాంటి సందర్భంలోనూ ఒక ఫ్రీక్ యాక్సిడెంట్, రోడ్డు మీద వెళ్తున్నాం, సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, వ్యక్తి చనిపోయారు. ఈ టైంలో చాలా ఎమోషనల్గా ఉంటాం అందరం. ఆ టైంలో ఎవరైతే దానికి కారకులయ్యారో దానికి సంబంధించి జస్టిస్ జరగాలి, మాకు న్యాయం జరగాలి అంటూ పోరాటం చేస్తూ ఉంటాం అన్నమాట. చేసేటప్పుడు కొన్నిసార్లు చాలా సందర్భాల్లో శవం అడ్డుగా పెట్టుకుని, అంటే డెడ్ బాడీ అక్కడ పెట్టేస్తాం, పెట్టేసేసి డెడ్ బాడీకి న్యాయం జరగాలి అని చెప్పి కోరుతూ ఉంటాం. అయితే అలా చేయొచ్చా? అలా డెడ్ బాడీని పెట్టి అక్కడికక్కడే జస్టిస్ కావాలని చెప్పి అడగొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి రాజస్థాన్లో ఒక చట్టం ఉంది, హానర్స్ ఆఫ్ డెడ్ బాడీ యాక్ట్ 2023 అని చెప్పి. అంటే చనిపోయిన వ్యక్తికి కూడా కొన్ని రెస్పెక్ట్, హానర్ ఉంటుంది అనమాట. ఆ డెడ్ బాడీని ఇష్టం వచ్చినట్లు ఎమోషన్స్తో పబ్లిక్లో డిస్ప్లే చేయకూడదు. రెండోది, సుప్రీంకోర్టు 2002లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఆశ్రయ్ అధికార్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002. అంటే ప్రొటెస్ట్లు జరిగేటప్పుడు, ఏదైనా నిరసనలు జరిగేటప్పుడు యూజ్ ఆఫ్ డెడ్ బాడీస్ అనేది ఇట్ ఈస్ అగెనిస్ట్ హ్యూమన్ డిగ్నిటీ, అగెనిస్ట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి. చనిపోయిన తర్వాత కూడా మనిషికి హక్కులు ఉంటాయి. డెడ్ బాడీస్ కూడా రైట్ టు బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ, క్రీమేషన్ కానీ ఇవన్నీ కూడా కొన్ని హక్కులు ఉంటాయి అనమాట. అలానే పెద్ద పెద్ద నిరసనలు జరిగేటప్పుడు కూడా మనకి జనరల్గా ఏమవుతుందంటే, ఒక డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల, ఒక నిర్లక్ష్యం వల్ల ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడే డెడ్ బాడీని బట్టి పోరాటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో జస్టిస్ జరిపోవాలి, ఆ టైంలో ఎక్కువ కాంపన్సేషన్ రావాలి. లేదా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళ ఇంటి ముందు డెడ్ బాడీ పెట్టి పోరాడుతూ ఉంటారు. ఎక్కువగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఈ పోరాటాలు, ఎమోషన్స్, ప్రొటెస్ట్లు. దీనికి సంబంధించి రీసెంట్గా తమిళనాడు పోలీస్ కమిషన్ 5th రిపోర్ట్ ఒకటి వచ్చింది. దీనిలో యూజ్ ఆఫ్ డెడ్ బాడీస్ డ్యూరింగ్ ప్రొటెస్ట్లు నిరసన చెప్పేటప్పుడు డెడ్ బాడీస్ యూజ్ చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్పి ఒక చట్టం, ఒక రూల్ రావాలని, దానికి కనీసం 5 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ ఉండాలని చెప్పి కూడా ఈ తమిళనాడు పోలీస్ కమిషన్ రిపోర్ట్లో ఉందన్నమాట. ఇది ఎందుకు జరుగుద్ది అంటే, ఒక ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే ఒక పబ్లిక్ సెంటిమెంట్. డెడ్ బాడీని చూస్తే ఎవరికైనా బాధ, జాలి, ఒక టెన్షన్, ఒక వాయిలెన్స్ వాతావరణం. సో సడన్గా ఎవరైనా చనిపోయారనుకోండి, వెళ్ళి కొట్టడం. ఉదాహరణకి కోవిడ్ టైంలో హాస్పిటల్స్లో మనుషులు చనిపోయారనుకోండి, వెళ్ళి డాక్టర్లు, ఆ డాక్టర్ల కారణం అయినా కాకపోయినా వాళ్ళని వెళ్ళి కొట్టడం, ఇలాంటివి అనమాట. సో అదేవిధంగా కొన్నిసార్లు ఇలా డెడ్ బాడీస్ అక్కడ పెట్టడం వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. ఉదాహరణకి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది, డెడ్ బాడీని అక్కడే పెట్టి గోల్ చేయడం వల్ల మొత్తం ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అయిపోద్ది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోద్ది అనమాట. దాంతోపాటు కోయర్సివ్ టాక్టిక్స్ అనమాట, అంటే డెడ్ బాడీని చూపించి భయపెట్టడం, ఒక ప్రెషర్ క్రియేట్ చేయడం, పోలీసులు కూడా తొందరగా యాక్షన్ తీసుకోవాలి, లా ఎన్ఫోర్స్ మెకానిజం కూడా తొందరగా వర్క్ చేయాలని చెప్పి ఒక భయపెట్టి చేయడం. అండ్ డెడ్ బాడీస్ అలా డిస్ప్లే చేయడం వల్ల మీకు అందరూ తెలుసు, డెడ్ బాడీస్ ఎక్కువ టైంలో అలా పెట్టడం వల్ల కూడా పబ్లిక్ హెల్త్ కూడా నష్టం, ప్రజారోగ్యం, రోగాలు, మానసికమైన ట్రామా, ఇవన్నీ కూడా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్యూరిటీ థ్రెట్స్ కూడా వస్తాయి. దీనికి సంబంధించి తమిళనాడు పోలీస్ కమిషన్ రిపోర్ట్లో సెక్షన్ 163 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద ఏదైతే యూనిక్ ఛాలెంజెస్, కొన్ని కొత్త ఛాలెంజెస్ వస్తాయో దాన్ని అడ్రస్ చేస్తూ పోలీస్ స్పెషల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఆ పవర్స్ పోలీస్కి ఉండాలి అని చెప్పాలి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందనమాట. అయితే ఎందుకు అంటే డెడ్ బాడీస్ ఎందుకు వాడతారంటే, డెమోక్రటికల్గా కొంతమందికి అన్యాయం జరిగినప్పుడు, ఏమైనా బాధ కలిగినప్పుడు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు అనమాట. సో ఆ టైంలో ఎవరికి నష్టం జరిగినప్పుడు ఆ డెడ్ బాడీ, ఆ వ్యక్తి జీవించి ఉంటే తన నష్టాన్ని ఎలా పూడ్చుకునేవాడో, చనిపోయినా తన ఎమోషన్ని చూపించుకునే విధంగా చుట్టుపక్కల మనుషులు దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దీనివల్ల అంటే 5 సంవత్సరాల పనిష్మెంట్, ఎవరైతే డెడ్ బాడీని పెట్టుకుని ప్రొటెస్ట్లు చేస్తారో వాళ్ళకి 5 సంవత్సరాల పనిష్మెంట్ ఇవ్వాలని ఈ తమిళనాడు పోలీస్ కమిషన్ రికమెండ్ చేసింది. ఇది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. 5 సంవత్సరాలు అంటే ఏంటి మామూలు విషయమా? బాధలో, ఏదో ఎమోషన్లో డెడ్ బాడీని చూపిస్తూ చేస్తారు, దానికోసం 5 సంవత్సరాలు. కొన్నిసార్లు పోలీసులు అంటే వాళ్ళకి కోపం వచ్చినా, లేదా వాళ్ళకి నచ్చకపోయినా ఇలాంటి శిక్షలు, ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఈజీగా బుక్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆర్బిట్రరీగా వాళ్ళ పవర్స్ ఎక్సైజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా నచ్చకపోతేనో, అంటే వాళ్ళ కాంపన్సేషన్, పరిహారం చెల్లించకుండా బయటికి పంపించేయడానికో, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి సెక్షన్స్ ఉండటం వల్ల, ఇలాంటి ప్రొవిజన్స్ ఉండటం వల్ల 5 సంవత్సరాల శిక్ష ఉండటం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ మన ఇండియన్ కల్చర్లోనే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు కల్చర్లో కూడా ఎవరైనా చనిపోయినా, ఏదైనా బాగా జరిగినా ఆ ఎమోషనల్ సెన్సిటివిటీ చాలా ఉంటుంది అనమాట. దాన్ని మనం తగ్గించేస్తున్నాం కదా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం తీసేస్తున్నాం కదా. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఇలాంటి శిక్షలు ఉండాల్సిందే. అంటే చనిపోయినప్పుడు డెడ్ బాడీని పెట్టుకుని ప్రొటెస్ట్ చేయడం తప్పే, కానీ ఆ తప్పుకి ఎంత శిక్ష చేయాలి, దానిలో ఎంత జెన్యూనిటీ ఉంది, అండ్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద కేస్, ఆ పరిస్థితి ఏంటి, అంటే అన్ని చిన్న పెద్ద చావులన్నిటికీ, అంటే
ఆ నెగ్లిజెన్స్ నిజంగా నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా, నిజంగా యాక్సిడెంట్ చాలా పెద్ద తప్పు వల్ల జరిగిందా, మన తప్పు కూడా ఉందా, కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కూడా ఉందా, ఇలా చూడకుండా ప్రతి ఒక్కసారి డెడ్ బాడీ దగ్గర ఉండి వీళ్ళు తప్పైనా వాళ్ళ తప్పైనా అందరినీ కొట్టటాలు, అక్కడ గోల్ చేయటాలు, డెడ్ బాడీని అక్కడి నుంచి కదల్చకుండా ఉంటాలు, ఇది తప్పే. కానీ దీనికి సందర్భాన్ని బట్టి శిక్ష ఉండాలి. అంటే అన్ని సందర్భాలు ఒకే శిక్ష కాదు, అన్ని తప్పులకు ఒకే శిక్ష కాదు, సందర్భాన్ని బట్టి శిక్ష ఉండాలన్నమాట. ఓవరాల్గా చాలాసార్లు భారతదేశం కల్చర్లో ఎవరన్నా వ్యక్తికి నష్టం జరిగి అక్కడ చనిపోయాడు ఆ వ్యక్తి అంటే ఆ డెడ్ బాడీని పెట్టేసి అక్కడే కదల్చకుండా ప్రొటెస్ట్ చేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఇది తప్పే. ఎందుకంటే చాలాసార్లు మనం మన ఇంట్రెస్ట్ చూసుకుంటున్నాం కానీ ఆ ఎమోషనల్ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసుకోవట్లేదు అనమాట. అంటే మనకు అదే టైంలో వాళ్ళు తీసేలోపే మనకు డబ్బులు కావాలి, తీసేలోపే జస్టిస్ కావాలి, తీసేలోపే అవతల వాడికి శిక్ష పడాలి, ఈ మైండ్ సెట్లో వెళ్ళిపోతున్నాం. ఇది రైట్ కాదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అని మనం నమ్మాలి. అదే దిశగా తమిళనాడు పోలీస్ కమిషన్ 5th రిపోర్ట్ కూడా ఉంది. డెడ్ బాడీలు పెట్టి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి అని చెప్పి.